ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసయ్య మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఆయన ప్రత్యేకమైన సందేశము ఆకాశం మేఘాల్లోంచి మన కోసం దిగి రాబోతూ ఉన్నది. సియోనులోంచి నూతన వర్తమానం మన మీద ప్రవహించబోతూ ఉన్నది. ఆయన మాట వింటే మనం ఆస్వాదించబడతాం. దేవుడు చెప్తున్నాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే 12 వరకు, ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం ప్రవర్తించిన యెడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నువ్వు ఆశీర్వదించబడతావు, ధన్యుడు అవుతావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక మనిషి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిస్తే చాలను. ఎలా ధన్యుని చేయాలో, ఎలా హెచ్చించాలో, ఎలా గొప్పవాణ్ణి చేయాలో దేవునికి బాగా తెలుసు. మన పిండి పిసుకు తొట్టిని ఎలా దీవించాలో, నూనె బుడ్డి ఎలా మరి వెలితి లేకుండా చేయాలో, మన దుక్కిటెద్దులు అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ మన యొక్క ప్రయత్నములు, మనం చేస్తున్నటువంటి ప్రయత్నములు, మనం వెళుతున్న మార్గం ఎలా దీవించాలో దేవునికి బాగా తెలుసు. దేవుని మాట వింటే చాలు, దేవుడే సమస్త ఆశీర్వాదాలు మన మాట వినేటట్టుగా చేస్తాడు. మన దేవుని మాట వింటూ వెళ్తున్నప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన మాట వినేటట్టుగా మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఆశీర్వాదం వెనకాల పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఆశీర్వాదం మన వెంట వస్తుంది. ఆశీర్వాదం మన వెంట పరిగెత్తుకు వస్తుంది. దీవెన మన వెంట పరిగెత్తుకు వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనం దేవుని మాట వినటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుని మాట వినండి. ప్రతిరోజు మీకు రాబోతున్నటువంటి యూట్యూబ్లో ప్రియ దేవుని బిడ్డ మీకోసం ప్రతిరోజు దేవుని వాక్యం పొందుపరచబడుతూ ఉన్నది. దయచేసి వీటిని మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని జీవితాలను కట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అందరం. ఈ మాట నీకోసమే. చివరిలో నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. చివరిలో నీకోసం ప్రత్యేకంగా దేవుని చెంత విజ్ఞాపన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి నువ్వు కూడా విజ్ఞాపన చేయి సహోదరుడా, సహోదరి, నీవు కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. చివరి వరకు మిస్ అవ్వద్దు. ఒకవేళ టీవీలో మిస్ అయినా ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. ఆకాశపు తలుపులు నాయన తెరవమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఆశీర్వాదపు దీవెనలు కురిపించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసయ్యా, యేసయ్యా, రండయ్యా. ఈ వాక్యం ఎంతమంది ప్రజలు వింటున్నారో తండ్రి, ఎంతమంది ప్రభు ధన్యత కోసం కనిపెట్టుకుంటున్నారు. నీ మాట వినాలని, నీ మాటలో ఉన్న సారాన్ని గ్రహించాలని, మీ మాటలో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలని ఎంతమంది ఆశపడుతున్నారు ప్రభువా. అట్టి వారిని సంధించండి అయ్యా, అట్టివారిని బ్రతికించండి అయ్యా, అట్టివారిని మీ కొరకు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. అట్టివారిని మీ కృపతో జీవంతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపి నడిపించండి యేసయ్యా. మీ సమాధానం దయచండి యేసయ్యా. శక్తిమంతుల రండి నాయన, పరిశుద్ధాత్మదేవ రండి ప్రభువా. మీ పరలోక సన్నిధించి నడిపించండి యేసయ్యా. అద్భుత కార్యించి నడిపించమని ఎంతమంది ప్రజలు చూస్తున్నారు, వారి కన్నులు తెరవండి నాయన, వారి హృదయ నేత్రము తెరవండి ప్రభువా, వారి చెవులు తెరవండి ప్రభువా. మీ కృపచేత నడిపించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఒక మనిషి ఎప్పుడు ధన్యుడు అవుతాడంటే పుచ్చుకున్నప్పుడు కాదంట, తీసుకున్నప్పుడు కాదంట, ఇచ్చినప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇచ్చిన ప్రతి ఒక్క కానుక, లేకపోతే ఇచ్చిన ప్రతి ఒక్కటి దేవునికి ఇచ్చింది, లేకపోతే ఒక మనిషికి ఇచ్చింది. భూమి మీద మనం ఏదైతే మన చేతుల నుంచి మన కష్టార్జితాన్ని ఇస్తామో అది ఒక విత్తనము లాగా పనిచేస్తుంది. అది నూరంతలుగా తిరిగి రాబోతున్నది. నువ్వు తిన్నది ఎప్పుడు కూడా నీ వరకే, నువ్వు ధరించుకుంది ఎప్పుడు నీ వరకే. కానీ ఎప్పుడైతే మనం చెయ్యి చాపి ఇతరులకు ఇచ్చామో అది నూరంతలుగా తిరిగి రాబోతున్నది, నూరంతలుగా ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ప్రపంచం అంతా ఇవ్వటం మీద ఆధారపడి ఉన్నది. నేను చెప్తున్నాను, ప్రపంచం అంతా కూడా ఇవ్వటం మీద ఆధారపడి ఉంటుంది. సముద్రం నీళ్ళు ఇస్తుంది, ఆకాశం మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, మరి భూమి పంటనిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఫలవృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తనకు సంబంధం లేని వ్యక్తుల కోసం. నిజానికి మనం ఎవరికి సంబంధం లేదు. ఒక సముద్రానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేఘాలకు సంబంధించిన వాళ్ళం కాదు. అంతేకాదు ఒక ఫలవృక్షాలకి మనకు ఏ సంబంధం లేదు. అయినా ప్రియ దేవుడు అవి మనకు విసుక్కోకుండా, మనమైతే ఒకసారి అడిగితే, 2 సార్లు అడిగితే, 3 సార్లు అడిగితే విసుక్కుంటాం. ఒక 10 సార్లు ఇవ్వగలుగుతాం. ఆ తర్వాత ఏంటయ్యా ప్రతిరోజు ఇది ఎందుకయ్యా అని చెప్పేసి విసుక్కుంటాం. ఒక వ్యక్తికి ఇవ్వాలంటే, ఒక భిక్షగాడు వచ్చి మనం అడిగితే, అవునా కదా? కానీ దేవుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మరి వాటిని విసుక్కోకుండా ప్రతిదీ మనకి ఇస్తూనే ఉంది. సముద్రం విసుక్కోట్ల, మేఘాలు విసుక్కోట్ల. ఇన్ కేస్ అవి విసుక్కుంటే ఇంకా మనకి ఇంకా ఆహారం ఉండదు. తర్వాత అవి విసుక్కుంటే ఇక మనం తినడానికి ఏం ఉండదు. మనకు వాటికి సంబంధం లేకపోయినా, వాటి మధ్య ఎటువంటి రిలేషన్ లేకపోయినా, దేవుని ప్రేమను బట్టి, దేవుని రిలేషన్ బట్టి
ఏం చేస్తున్నాయంట? అవి మనకి ఇస్తూ ఉన్నాయి. అందుకే మనం ఈరోజు సంతోషంగా తినగలుగుతున్నాం. సంతోషంగా ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినగలుగుతున్నాం, ఏ సీజన్లో దొరికే ఆహారం ఆ సీజన్లో తినగలుగుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని మనము కూడా ఇచ్చువారమై ఉండాలి. తీసుకునేవాళ్ళు మన సంబంధుల, తీసుకునేవాళ్ళు మనకేమైనా అవసరమైన వాళ్ళ. దేవుడు ఒక కథ చెప్తూ అంటాడు, మంచి సమరయుడి కథ. మంచి సమరయుడికి కొట్టబడిన వ్యక్తికి ఏ సంబంధం లేదు. దేవుని బిడ్డ వాళ్ళిద్దరు రిలేషన్స్ కాదు. అయినా ఒక మనుషుడు రాయబడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు వస్తూ మధ్యలో దొంగల చేత కొట్టబడ్డాడు. అతని కులం ఏంటో, గోత్రం ఏంటో, అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, అతడు ఎవరు సంబంధించిన వాడో ఎవరికి తెలియదు. మంచి సమరయుడు వచ్చాడు. సమరయుడికి అసలు తెలియదు. కానీ అతడి దగ్గరికి వెళ్ళి అతని అవసరాన్ని బట్టి, అతని యొక్క మరి దుర్గతిని బట్టి అతనికి మరి నూనె రాసి కట్టుగట్టి ద్రాక్షారసం ఇచ్చి తను లేవనెత్తి పూటకోళ్ళ దగ్గర తీసుకొని పోయి అక్కడ పెట్టి 2 దేనారాలు ఇచ్చి మళ్ళా వచ్చేటప్పుడు ఇస్తానయ్యా అని చెప్పేసి వచ్చాడు. సో ఏంటి అంటే అతని అవసరం, అతని దురవస్థ అంతే. మన రిలేషన్ ఏంటి అంటే మనం ఇవ్వగలిగింది. దేవుని బిడ్డ అవతల ఎంత కష్టంలో ఉన్న శ్రమలో ఉన్నారో అదే మన యొక్క రిలేషన్ అంతే. ఎవరయ్యా నా పొరుగువాడని అడిగితే అవసరం ప్రతి ఒక్కళ్ళు పొరుగులేనంట. నువ్వు చేయాల్సినటువంటి అవసరం నీకున్నది. మన జాతి వాళ్ళు కాదులేరా, మన కులం వాళ్ళు కాదులేరా, మనకెందుకులే అన్నట్లు కాకుండా మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో అది నీ జీవితంలో ఆశీర్వాదం. సో ఇక్కడ నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ బాధేసినటువంటి దావీదు. ఆ దావీదు ఒకసారి భయంకరమైనటువంటి యుద్ధములో, పోరాటములో తనకున్నటువంటి ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. తన భార్యలను, పిల్లలను అమాలేకులు ఎత్తుకొని పోయారు. సిగ్లక్ అనే ప్రాంతంలో తను జీవిస్తున్నప్పుడు ఆ సిగ్లకులో దేవుని బిడ్డ మరి అక్కడికి శత్రువులు వచ్చేసి, అమాలేకులు వచ్చేసి వాళ్ళ టెంట్లు కాల్చివేసి వాళ్ళ భార్యలు, పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. మరి అతనితో పాటు 400 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. అంతకుముందు రోజే ఆకీష్ అనేటువంటి రాజు, ఐగుప్తు రాజు, ఆ రాజు దావీదును యుద్ధం నుంచి తీసేశాడు. ఎందుకంటే నెక్స్ట్ యుద్ధం చేసేది ఎక్కడ అంటే ఇజ్రాయెల్ దేశం మీద. అక్కడక్కడ యుద్ధం చేసినప్పుడు దావీదు వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళి వాళ్ళకి జయించేట్టుగా చేసి వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేశాడు. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాడంటే ఐగుప్తులో ఉంటే మరి సౌలు రాడని, క్షేమంగా ఉంటానని గుర్తుపట్టి దానికోసం సేఫ్టీ కోసం వెళ్ళాడు అక్కడ అంతే. సో అయితే నెక్స్ట్ యుద్ధం వాళ్ళకి ఇజ్రాయెల్ దేశమే చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి చెప్పారు, ఈ ఇజ్రాయెల్ని తీసుకుని యుద్ధానికి వెళ్తావా? ఒకప్పుడు 10,000 స్తోత్రాలకు అర్హుడుగా ఉన్నాడు కదా, ఇతను తీసుకుని పోయి యుద్ధాన్ని చేస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళ దేశం పక్షాన మన తలలని తీసేసి వాళ్ళ రాజుకి ఇస్తాడు కదా, కాబట్టి ఇతను వద్దు, తీసేయి అని చెప్పినప్పుడు అప్పుడు దావీదుని పక్కన పెట్టి అన్నాడు, అయ్యా నువ్వు మాతో పాటు యుద్ధానికి రావద్దు, నువ్వు నీ జనం వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా దుఃఖంతో వెనక్కి తిరిగి వచ్చేస్తారు, చాలా బాధతో వెనక్కి తిరిగి వచ్చేస్తారు. 3 రోజులు రాత్రి పగలు నడుచుకుంటూ వస్తారు. అయితే ఆ సమయంలో నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ సమయంలో దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళ యొక్క టెంట్లన్నీ కాలిపోయి, వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోయి, వాళ్ళ నగరం అంతా కాలిపోయి మరి పొగ ఆకాశానికి ఎగుస్తూ ఉందంట. ఆ టైంలో చూస్తే అక్కడ ఎవ్వరు కూడా లేరు. ఒక మందలు కానీ, పిల్లలు కానీ, భార్యలు కానీ ఎవ్వరు లేరు, పనివారు కానీ. ఏంటి అంటే అమాలేకులు అనే శత్రువులు వచ్చారు, దండెత్తి వచ్చారు, వాళ్ళు ఎత్తుకొని పోయారు అని చెప్పినప్పుడు బైబిల్ చెబుతుంది, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మనం చదువుకుంటే వాళ్ళకు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారండి. వాళ్ళు ఏడ్చడానికి శక్తి లేదంటే వాళ్ళ దగ్గర, అంత భయంకరంగా ఏడ్చారు వాళ్ళు. అయితే దేవుని బిడ్డ ఆ సమయంలో మరి దేవుడు అందరూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలని వస్తే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏఫోదును తెమ్మని అడిగి పక్కన ఉన్నటువంటి మరి యాజకుడి దగ్గరికి వచ్చేసి ఏఫోదును తెమ్మని అడిగి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి అడిగాడు, అయ్యా ఇప్పుడు కానీ తరిమితే నేను పట్టుకుంటానా అంటే దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు, అర్జెంటుగా పట్టుకో అని అన్నాడు. వెంటనే అతను బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అయితే వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో అదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మార్గ మధ్యలో ఒక వ్యక్తి కాయిలా పడిపోయి ఉన్నాడు, ఒక సైనికుడు. అయితే దావీదు అప్పటికే యుద్ధంలో ఉన్నాడు, చాలా పరుగులో ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవాలి అన్నంత తాపత్రయం ఉన్నాడు, తన భార్యలు తన పిల్లలు విడిపించుకోవాలంటే తాపత్రయాలు అందరూ ఉన్నారు. వాళ్ళ బిజీలో చాలా యాంగ్జైటీగా ఉన్నారు, చాలా ఉద్రేకంతో కూడినటువంటి ఒక బాధతో ఉన్నారు వాళ్ళు అక్కడ. అయితే దేవుని బిడ్డ ఏంటి అసలు ఇంత వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళకి జరిగింది ఏంటంటే ఆ కాయలో పడినటువంటి వ్యక్తి కనపడ్డాడు. వెంటనే దావీదు గుర్రం దిగి మరి వచ్చేసి అతని దగ్గరికి వచ్చేసి చూద్దాం మనం అక్కడ ఏం జరుగుతుందో. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 11వ వచనం చదువుకుంటాం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగలు అన్నపానం ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను
కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. నేను దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకును, కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లకును కాల్చివేసిద్దామని చెప్పాను. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వారిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకుంటకు నీకు తోవ చూపుదున నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు దావీదుకి అసలు ఎటు వెళ్ళాలో, ఎటు నుంచి అటాక్ చేయాలో, ఎందుకంటే తక్కువ జనం ఉన్నారు ఆయన దగ్గర. అమాలేకులు పెద్ద జనం, వీళ్ళ దగ్గర తక్కువ జనం ఉన్నారు. ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి అటాక్ చేయాలి, తన ప్రజలు ఎలా కాపాడుకోవాలి, వీళ్ళు అలసిపోయినారు పూర్తిగా. అటువంటి సమయంలో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. దేవుడే పొమ్మన్నాడు కాబట్టి మనకెందుకు లేని వెళ్ళొచ్చు కదా. కానీ ఒక వ్యక్తి అక్కడ కాయలో పడి ఉంటే అతన్ని తీసుకురమ్మని చెప్పి అతని దగ్గరికి వచ్చి, ఇప్పుడు దేవుని బిడ్డ అతనికి మరి 3 రోజులు జ్వరం తగులుతుందని తెలుసుకొని అతనికి ఆహారం పెట్టి అతన్ని స్థిరపరిచి అతడు కొంచెం కోలుకున్న తర్వాత కాసేపట్లో అడిగాడు, అయ్యా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను ఒక ఐగుప్తీయుడిని, అమాలేకుడి దగ్గర నేను ఒక దాసుడిగా ఉన్నాను. అయితే మేము మరి కొన్ని ప్రాంతాలు దోచుకున్నాం, అంతేకాదు సిగ్లక ప్రాంతాన్ని కూడా దోచుకున్నాం, దాన్ని కాల్చేసాం అని చెప్పినప్పుడు వెంటనే, ఇప్పుడు ఎటున్నారు వాళ్ళు చెప్పు అని అన్నప్పుడు అతను వెంటనే దారి చూపించాడు. నన్ను చంపొద్దు, నువ్వు చంపొద్దు, నా యజమానుడికి అప్పగించొద్దు, నువ్వు నాకు ప్రమాణం చేస్తే నేను దారి చూపిస్తానని చెప్పాడు. సరే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత అప్పుడు అతను దారి చూపించాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇతను దారిలో వెళ్తూ నాకే 1,00,000 బాధలు ఉన్నాయి, నాకే 1,00,000 ఛాలెంజెస్ ఉన్నాయి, ఒకడు ఆఫ్టర్ ఒకడు పడిపోతే నాకెందుకు, నేనెందుకు వాడికి సహాయం చేయాలని చెప్పేసి ఒకవేళ దావీదు కానీ వెళ్ళిపోయి ఉంటే అతనికి ఆ గమ్యం చేరుకోవడం చాలా కష్టతరం అయిపోయి ఉండేది. కానీ అతని హృదయం ఏ విధంగా ఉందంటే, కాయలపడి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను లేపి అతన్ని మరి అతనికి కొంత అన్నం పెట్టి, అతను చేసిన సహాయం చాలా చిన్నదనే చెప్పాలి, చాలా చిన్నదే. ఒక పూట భోజనం పెట్టాడు అతనికి. ఒక పూట భోజనం పెట్టి లేపి కూర్చోబెట్టిన తర్వాత అతనికి ఎటువంటి ఆశీర్వాదం దొరికిందంటే, తాను పోగొట్టుకున్న సమస్తము తిరిగి పొందటానికి, అంతేకాదు మరలా శత్రువుల దగ్గర దోపుడు సొమ్ము పొందుకోవడానికి, శత్రువులని హతం చేయడానికి, శత్రువులు అన్యాయంగా తన దేశం మీద పడి దోచుకున్నటువంటి శత్రువులు ఇక వారి శేషం లేకుండా చేయడం కోసం ప్రియ దేవుని బిడ్డ దేవుడు అతను ఒక మార్గంగా వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనికి ఒక మార్గంగా ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే సహాయం చిన్నదే అనుకుంటాం, కానీ అది మనకి ఎంత గొప్ప సహాయం చేస్తుందంటే, చాలా గొప్ప సహాయం చేస్తుంది. ఎంత గొప్ప సహాయం చేస్తుందంటే ప్రియ దేవుని బిడ్డ మనము మరి పొందుకునేంత ఆశీర్వాదానికి దారి చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి చేసే సహాయం, ఒక్క పూట భోజనమే దావీదు పెడితే మరి దావీదుకి ఎటువంటి భోజనం తెలుసా, దావీదుకి ఎటువంటి ఆశీర్వాదం అతని ద్వారా వచ్చిందో చూద్దాం. నేను చూపిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నింటినీ పట్టుకొనెను, ఇవి దావీదుకు దోపుడు సొమ్ముగా జనులు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వాటిని తోలిరి. సో ఎంత దొరికిందంటే అతని జీవితంలో చాలా దోపుడు సొమ్ము దొరికింది. అంతేకాదు తాను పోగొట్టుకున్న ప్రతిదీ, కొద్దిదేమి గొప్పదేమి, మొత్తం ఒక్కటి కూడా తక్కువ కాకుండా సమస్తాన్ని పొందుకొని తిరిగి వచ్చాడంట. అంటే ఒక మనిషికి పెట్టినటువంటి ఆ భోజనం అతనికి ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఒక మనిషికి ఇచ్చినటువంటి ఆ ఊరట, ఆ స్వాంతన, ఆ నమ్మకత్వం, అతను లేవనెత్తిన తర్వాత, అతను కాయలపడగా అతను లేవనెత్తిన తర్వాత అతను చెప్పిన మాటలను బట్టి తను ఎంతో పొందుకున్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం చేసే చిన్న సహాయాలు, బ్రదర్ అని చెప్పి చేసే చిన్న సహాయాలు మనల్ని గొప్పవాటిగా చేస్తాయి, గొప్పతనంలోకి నడిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు నీకు సహాయం చేయాల్సిన అవసరం వచ్చినా, చేయగలిగే పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు దాన్ని చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దు. బైబిల్ చెబుతుంది, మేలు చేయనిరిగి దాన్ని చేయకుండా మాత్రం పోవద్దు, పోతే అది శాపంలాగా పాపంలాగా అయిపోద్దు నీకు. మేలు చేయనిరిగి ఉండి అంటే చేయగలిగి ఉండి దాన్ని చేయకుండా వెనక్కి వెళ్ళొద్దు. ఒకవేళ చేయగలిగితే నీ జీవితంలో అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మరి ఆశీర్వాదం దారి తీస్తుంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా నువ్వు చేసేటువంటి మేలు, నువ్వు చేసేటువంటి ఆ సహాయం నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక హాస్టల్ కుర్రాడు చెప్తూ ఉన్నాడు, అతను చాలా దీనుడిగా ఉన్నప్పుడు, చాలా దీనదశలో ఉన్నప్పుడు ఆ హాస్టల్ వార్డెన్ అతనికి భోజనం పెట్టేవాడు.
అతనికి ఒకవేళ అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో అంత అన్నం ఉండేది కాదు, కలబడి తినేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నంత సమృద్ధి ఉండేది కదా ఆ రోజులు. అయితే ఆ రోజుల్లో అతను తిన్నటువంటి ఆహారం కొన్నిసార్లు దొరకకపోతే మరి ఆ వాటిని తాను పట్టుకున్నటువంటి ఆహారం తీసి అబ్బాయికి పెట్టేవాడు అంట. ఎందుకో తెలియనటువంటి ప్రేమ చూపించేవాడు, ఎందుకో తెలియనటువంటి అనురాగం చూపించేవాడు. ఆ తర్వాత అతను పెద్దోడు అయ్యాడు, చాలా గొప్ప అద్భుతమైనగా మరి గొప్ప ఆఫీసర్ అయ్యాడు. అయిన తర్వాత ఆ తాత ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒకసారి వచ్చి చూస్తే ఆయన ఉన్నాడు. దేవుడు ఆ తర్వాత చూస్తే, తాత ఒకప్పుడు నన్ను ఎంత గొప్పగా చూసుకున్నావు, ఎంత బాగా చూసుకున్నావు అని చెప్పేసి వచ్చి చూడడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని బిడ్డ అతను ఇంకా పేదవాడుగా ఉన్నాడు. ఆ తాత చిన్న జీవితం కదా, కానీ వాళ్ళ మనవరాలు, ఆ తాత యొక్క మనవరాలు చదువుకుంటా ఉంది, జాబ్ లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి మా కంపెనీలో మా దగ్గర జాబ్ ఇప్పిస్తాం రమ్మని చెప్పి తీసుకొని ఒక పెద్ద మరి రికమెండేషన్ చేసి ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పించాడు. లక్షల రూపాయలు చేసేటువంటి జాబ్ ఇప్పించాడు. అంతేకాదు వాళ్ళ మనవడికి, అంతేకాదు ఆ ఇంట్లో మొత్తాన్ని కూడా చూసుకోవడానికి అతను ముందుకు వచ్చాడు. ఎప్పుడో పెట్టినటువంటి ఒక ముద్ద భోజనం ఇంత పెద్ద సహాయం చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అతను గుర్తుపెట్టుకుని దాన్ని వచ్చాడు, వెనక్కి తిరిగి వచ్చి ఈ విధంగా మరి ఆయనకి సహాయం చేశాడు. తాత అసలు నువ్వే గుర్తొస్తున్నావు నాకు, మీ ఊరు వచ్చిన తర్వాత నువ్వే గుర్తొస్తున్నావు, ఈ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చాను నాకు నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పేసి మరీ వచ్చాడు. దేవుని బిడ్డ కొన్నిసార్లు మనం చేసిన సహాయం మీరు అనుకోవచ్చు, ఈ రోజులు ఎవరు గుర్తుపెట్టుకుంటారు, అది ఆ రోజులు కాదు గుర్తుపెట్టుకున్నారు. మనుషులు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా నీ సహాయం, నువ్వు చేసినటువంటి సహాయం మాత్రం దేవుడి దగ్గర మొర్ర పెడుతూ ఉంది. అయ్యా పలానోళ్ళు సహాయం చేశారు, అయ్యా ఏమి ఇవ్వలేదయ్యా, పలానోళ్ళు సహాయం చేశారా, ఏమి ఇవ్వలేదయ్యా, అయ్యా అని చెప్పేసి ఆ సహాయం, నువ్వు చేసినటువంటి ఆ సహాయం మొర్ర పెడతా ఉంటుంది దేవుని దగ్గర. సహాయం చేశాడయ్యా, ఏం రిప్లై ఇవ్వలేదయ్యా. అందుకే దేవుని బిడ్డ చేసి వదిలేద్దాం, మన చేతులు కూడా ఒక సత్కార్యం చేసి వదిలేద్దాం. అది ఒక రోజున పెన్ను ఉప్పెనలాగా ఆశీర్వాదపు జల్లులు తీసుకుని మన దగ్గరికి వస్తుంది, ఆనంద ప్రవాహంలాగా తిరిగి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సత్కార్యాన్ని మర్చిపోడు దేవుడు అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఇంకా చేస్తుండటం వలన నిన్ను మర్చిపోడు దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పేసి మరి హెబ్రీ పత్రిక 6:10 చెబుతూ ఉంది. దేవుడు మరచిపోడు మన సత్కార్యాన్ని, మనం చేసిన మంచి పని ఎప్పటికీ మర్చిపోడు ఆయన, ఖచ్చితంగా దానికి జవాబిస్తాడు. సో దావీదు ఒకవేళ నా మార్గంలో నాకే కష్టంగా ఉంది, నేనే ఊపిరి బిగబట్టుకునే పరిస్థితుల మధ్యలో వెళ్తున్నాను, నాకే దారి దొరకట్లేదు, ఇంకా నిన్నెక్కడ చూసుకుంటాను, నీకోసం ఆగే సమయం నాకు లేదు, నీకోసం ఆగే పరిస్థితి నాకు లేదు అని చెప్పేసి ఒకవేళ ఆగకుండా వెళ్ళిపోయి ఉంటే దేవుని బిడ్డ అతను చాలా క్రిటికల్గా వాళ్ళ పట్టుకోవడం చాలా కష్టమైపోయేది అతనికి. దేవుడే చెప్పినా సరే దేవుని దయ ఉండాలి, మనకు మనుషుల దయ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కొన్ని అవకాశాలు కనిపిస్తాడు మనకి, మన మార్గాన్ని సుగమనం చేయడానికి, మనల్ని మరింతగా ఆశీర్వదించడానికి, మరింతగా దీవించడానికి, మరింతగా మన జీవితాన్ని హెచ్చించడానికి దేవుడే కొంతమందిని మనకి ఇస్తాడు. కొన్ని పొలాలు లేని పొలం, మన డబ్బునోళ్ళకి డబ్బు ఇచ్చామనుకో, ఒక 500 తీసుకుపోయి ఇచ్చామనుకో, నాకెందుకు అంటారు. అదే ఒక పేదోడికి ఇచ్చామనుకో ఎంత సంతోషం తీసుకుంటాడు. మన చుట్టూ ఉన్న పేదవాళ్ళు మనకు ఒక అవకాశాలు, మన చుట్టూ లేనటువంటి వాళ్ళు, పేదరికం అటువంటి వాళ్ళు మనకు ఒక అవకాశాలు, మనం ఒక విత్తనం వేయడానికి, సహాయం అనే విత్తనం వేయడానికి ఒక అవకాశం వాళ్ళు మనకి ఇస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మనం వాళ్ళకి ఏదో చేస్తున్నామని, కాదు, వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు, మనం ఏమన్నా చేసి వాళ్ళ పొలంలో విత్తనాలు వేసుకొని గొప్పగా పండించుకోవడానికి. ఎవరైనా వచ్చి నా పొలం లీజుకు నా పొలం తీసుకోయా, విత్తనాలు వేసుకొని ఇచ్చారనుకో, మనం ఎంత సంతోషం ఫీల్ అవుతాం. అట్లనే విత్తనం వేయటానికి పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, దారిద్ర్యున్నటువంటి వాళ్ళు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి పొలంలో విత్తనం వేసి దాన్ని ఫలింప చేయడానికి కావాల్సినటువంటి సిద్ధపాటుని ఇస్తున్నారు. సో ఈరోజు వేసినటువంటి విత్తనం మీరు కావాలంటే చూడండి, ప్రసంగి గ్రంథం 11:1 రాయబడింది ఏంటి అంటే, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొంతకాలం అయిన తర్వాత అది కనబడుతుంది. నీ ఆహారం నీళ్ళ మీద వేసేవనుకో, నీ సహాయాన్ని, నీ దగ్గర ఉన్నదాన్ని నీళ్ళ మీద వేసేవనుకో, ప్రతిదినం అదేం చేస్తుందంటే కొంతకాలం అయిన తర్వాత కనబడుతుంది అంట. మనం కూడా కొన్ని విత్తనాలు, కొంతమంది జీవితాలు, కొన్ని సహాయాలు మనం వేసినప్పుడు అది కొంతకాలం అయిన తర్వాత కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వేసిన వెంటనే కనపడకపోవచ్చు, కానీ దేవుడే దాన్ని తీసుకొస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాతకు అందరూ స్నేహితులే. ఇచ్చేవాళ్లకు, దయగల మాట మాట్లాడే వాళ్ళకు రాజులు స్నేహితులు అవుతారు. ఇచ్చేవాళ్ళకు, దాతకు అందరూ సహాయకులేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇచ్చేవాళ్ళకు, ఒక చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, కొంతమంది ఏం చేస్తారు తెలుసు, ఆ చెట్టు ఉన్న తాతోళ్ళు దాని వీళ్ళకి అందరూ పిలిచేస్తుంటారు. చిన్నప్పుడు మాకు తాత తెలుసు, వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉండేది.
అందరికి అడిగిన వాళ్ళకల్లా ఇస్తూ ఉండేవాడు. ఆ తాత చచ్చిపోయేంత వరకు మేము అసలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ ప్రేమ దయ చూపించే వాళ్ళకి ఎప్పుడు కూడా అనేక మంది స్నేహితులు ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్. ఇవ్వని వాళ్ళ మొహం చూస్తే మా దరిద్రుడు ఇచ్చాడు ఆయన, ఏం పెట్టాడు నాయన, ఏమి ఇవ్వండి ఆయన, మొత్తం వాడేది అంటాడు అని చెప్పేసి ఏం చేస్తాడంట, వాళ్ళు చూసిన వెంటనే మన మొహం మారిపోతుంటుంది, మన మొహం పటపటలాడిపోతుంటుంది. ఎవరు వెళ్ళరు వాళ్ళ ఇంటికి. ఇవ్వని వాళ్ళ ఇంటికి కన్న బిడ్డలు కూడా వెళ్ళరు. ఏమి ఇచ్చావు నాకు, ఏం చేసావు నాకు అని అడుగుతారు పిల్లలు కూడా. అవునా కాదా? సో కాబట్టి మనము ఇచ్చువారమై, ఎందుకంటే ఇచ్చుట అనేది ఒక బ్లెస్సింగ్ ఫార్ములా. సముద్రం ఇస్తుంది కాబట్టి ఆ సముద్రపు నీళ్ళు ఎప్పటికీ తగ్గిపోవు. ప్రైజ్లాడా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ ఇస్తుంది కాబట్టి వృక్షం ఎప్పటికీ తన కాపు మానదు. ఇస్తుంది కాబట్టి భూమి ఎప్పటికీ తన పంట మానదు. ఇస్తుంది కాబట్టి మేఘాలు ఎప్పుడూ వర్షించడానికి సిద్ధంగానే ఉంటాయి. కాబట్టి ఇచ్చేవానికి ఏది కొదువు ఉండదు. మనకు మృత సముద్రం గురించి తెలుసు కదా, పక్కనే గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రంలో ఎప్పుడు చేపలు పడతానే ఉంటారు, ఎప్పుడు చేపలు సమృద్ధిగా ఉంటాయి అక్కడ. కానీ పక్కనే మృత సముద్రం ఉంటుంది. మృత సముద్రం కింద ఉంటుంది. మృత సముద్రంలోకి అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ పక్కన ఉన్నటువంటి గలిలయ సముద్రం ఎప్పుడు కూడా నీళ్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రంలోంచి. ఈ మృత సముద్రంలోకి వెళ్ళిపోయి అవుట్లెట్ లేదు, ఓన్లీ ఇన్లెట్ మాత్రమే ఉంటుంది. రావడానికి మాత్రమే ఉంటాయి, బయటికి వెళ్ళేదానికి ఉండవు. ఆ తర్వాత అది చూస్తే ఏముందంటే బయటికి వెళ్ళనందువలన లోపలంతా అది భయంకరంగా ఆ లవణాలని పేరుకొనిపోయి చివరికి ఏమైపోతే దాంట్లో ఒక్క జీవం కూడా బ్రతకదు, ఇంకొక చేప కూడా ఉండదు అక్కడ. మనుషులు కూడా తేలిపోతుంటారు అక్కడంతా. ఇవ్వని వాళ్ళ జీవితాలు మృత తుల్యమైన జీవితాలు, ఇచ్చేవారి జీవితాలు. వెళుతున్నటువంటి వాటర్ గలిలయ సముద్రం ఉన్నందువలన వెళుతూ ఫ్లోటింగ్ ఉన్నందువలన ఏమైందంటే అక్కడ చేపలు సమృద్ధిగా ఉంటాయి. జాలర్లు అక్కడ సమృద్ధిగా చేపలు పట్టుకుంటూ ఉంటారు. అక్కడ పెద్ద బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు జనాలు రద్దీగా ఉంటారు. ఇక్కడ ఎవరు ఉండరు, ఊరికే ఆ నీళ్ళ మీద తేలుకుంటూ పోయేవాళ్ళు తప్ప, టూరిస్టులు తప్ప ఎవరు ఉండరు. కానీ అదే గలిలయ సముద్రం ఎప్పుడు కూడా ఒక పెద్ద బిజినెస్ సెంటర్గా ఉంటుంది, ఆనాడు యేసుక్రీస్తు కాలం నుంచి కూడా. కాబట్టి దేవుని బిడ్డ మనం ఇచ్చువారమై ఉండాలి. ఎవరైతే మరి అవసరతలో ఉన్నారు, ఎవరైతే కష్టకాలంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, మనం అందరికీ కూడా సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి. నీ చెయ్యి ఓపెన్ చెయ్యిగా ఉన్నప్పుడు దేవుడు ఆకాశపు తలుపులు తెరుస్తాడు, ఆకాశపు దీవెనలు కురిపిస్తాడు. ప్రైజ్లాడా, హల్లెలూయా. సో ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇచ్చేటువంటి వారిగా మన జీవితం ఉన్నప్పుడు నిత్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డ మనం ఇతరులు సహాయం చేసినప్పుడు దేవుడు ఈ విధంగా చేస్తాడు. ఈ విధంగా మనం సహాయం చేయడం నేర్చుకున్నప్పుడు మనం చెయ్యి ఎప్పుడు నిండుతూనే ఉంటుంది, ఎప్పుడు కొదువు ఉండదు. దీనికి ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు కొదువు ఉండదు. వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మీరు చూస్తే దేవుని బిడ్డ ఆ చిన్న వాళ్ళని పడిపోయినటువంటి కాయలపడిన ఆ వ్యక్తిని గమనించినటువంటి అతని హృదయ ఆకాంక్షను దేవుడు చూసి అతన్ని చక్రవర్తిగా మార్చుకున్నాడు. ఎవరు తన ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు గొప్పలుగా చేస్తాడు. ఖచ్చితంగా తన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఎవరు ఆసక్తి కలిగి ఉంటారు, వాళ్ళకి ఏ హాని చేయకుండా సహాయం చేసేటువంటి ఎవరు ఉంటారు వారిని గొప్పవారిగా చేస్తారు. ప్రజలు వాళ్ళని కోరుకుంటారు, ప్రజలు వాళ్ళు రావాలని ఆశిస్తారు. ప్రైజ్లాడా, హల్లెలూయా. నియంత్రణతో ఉన్నటువంటి వాళ్ళు ఏనాటికైనా ప్రజలు తొక్కేస్తారు. ఏనాటికైనా ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి స్పందన ఉండదు, ఎప్పటికీ ఆశీర్వాదం ఉండదు వాళ్ళ జీవితంలో. అందుకే ఈరోజు మనం ఇచ్చువారమై ఉండాలి. ప్రతిరోజు అడగాలి, నా చేతులు ఇచ్చే చేతులుగా మార్చండి ప్రభువా, ఇచ్చే చేతులుగా చేయండి ప్రభువా. నా చేతులు ప్రభువా నువ్వు చెప్పినట్టుగా ఆ గివింగ్ ఫార్ములాని అనుభవించేటట్టుగా చేయండి. ప్రైజ్లాడా, హల్లెలూయా. చిన్నపిల్లలు క్రిస్మస్ వచ్చినప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళకి మంచి మంచి బట్టలు తీయడానికి వెళ్తాం, మంచి మ్యాచింగ్లను తీస్తాం. ఒక దిక్కులను గుర్తు చేసుకో. తల్లి చనిపోయి తల్లి లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఒక 50 రూపాయలదే తీసుకో, ఒక 100 రూపాయలదే తీసుకో, నో ప్రాబ్లం. నీ పిల్లకి 10,000 తీసుకో, కానీ వాళ్ళకి ఒక 100 రూపాయలదే తీసుకొని పోయి ఈ డ్రెస్ వాళ్ళ చేతులతో ఇప్పించు. నానా తల్లి లేదు, నాన్న తండ్రి లేడు, నాన్న మేమిద్దరం ఉన్నాం కాబట్టి నీకు చూసి ఇంత కొనిస్తున్నాం. మరి అదే వాళ్ళు లేనోళ్ళు వాళ్ళకి పదా అని చెప్పి తీసుకొని పోయి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా అసలు గివింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళనే అలంకరించి, వాళ్ళకే మొత్తం కింద మీద గేసి, వాళ్ళనే రకరకాల స్టిల్స్లో ఫొటోస్ దిప్పించేసి, వాళ్ళనే 10 మందికి చూపించేసి, ఊరు మొత్తం దిప్పించుకొని అట్లొస్తే వాళ్ళకి అసలు ఇవ్వటం అంటే ఏంటో కూడా తెలియదు. ఎప్పుడు కూడా అసలు ఇవ్వటం తెలియదు. వాళ్ళు నీకు కూడా ఎవరు ఎవరికి వాళ్ళకి అసలు ఇవ్వటంలో ఉన్న వాల్యూ ఏంటో తెలియదు. అందుకని దేవుని బిడ్డ క్రిస్మస్ వచ్చినా, లేకపోతే మంచి ఫెస్టివల్ వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా మంచి అకేషన్ జరుగుతున్నప్పుడు పేదవాళ్ళని దేవుడు అదే కదా చెప్పాడు, నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళని ధన రూపంగాను ఆహార రూపంగాను ఇవ్వలేనటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చినప్పుడు అది ఆకాశపు తలుపులు తెరుస్తుంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ నీ జీవితంలో అద్భుతంగా దిగి వస్తుందని చెప్పేసి దేవుడు చెప్పాడు.
ప్రైజ్లాడ్ హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ పేదలను గుర్తు చేసుకున్న ప్రభుత్వాలు కానీ, పేదలను గుర్తు చేసుకున్నటువంటి ప్రజలు కానీ, పేదలను గుర్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏది కొదువ కానివ్వడు దేవుడు, తక్కువ కానివ్వడు. అందుకే నీ చుట్టుపక్కల ఎవరైనా పేదలు ఉంటే, దిక్కులేని వారు ఉంటే, విధవరాళ్ళు ఉంటే వాళ్ళని ఆదరించి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ఏదో మన దగ్గర ఉన్నది ఏదో చేసేటువంటి సహాయం చేసేటువంటి ఒక అనుభవం మనకు ఉంటే నిశ్చయంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకే అటువంటి కృప మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నీ కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు నాకే లేదు, నేనే కష్టంలో ఉన్నాను అంటున్నావా? దావీదు వలె భయంకరమైన కష్టంలో ఉన్నావా? దావీదు వలె నష్టపోయావా? ఎవరో దోచుకొని నీ జీవితాన్ని దోచుకొని నష్టపోయావా? నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను నేను. ఎవరికో నమ్మి సంతకం పెట్టావు, వాళ్ళు నిన్ను భయంకరమైన అప్పుల్లో పడేశారా? దావీదు వలె నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతున్న సమయంలో భయంకరమైన శ్రమ వచ్చి, అమాలేకి లాంటి శ్రమ వచ్చి, కష్టం వచ్చి నీకున్నదంతా దోచుకొని వెళ్ళిపోయిందా? నీకున్న ఇల్లు, వాకిలు, నీకున్నటువంటి ఆరోగ్యం, నీకున్న నెమ్మది దోచుకొని పోయిందా? ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దావీదు తిరిగి పొందినట్టుగా దావీదు రెండంతలు ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు. తను పోగొట్టుకుంది కొద్దిదేమి, పెద్దదేమి, గొప్పదేమి ఏది పోగొట్టుకోలేదు. తిరిగి అన్నీ తెచ్చుకున్నాడు. ఈ రోజున నువ్వు ఒకవేళ పోగొట్టుకొని ఏడవటానికి శక్తి లేక, విలపించడానికి శక్తి లేక ఏడ్చి ఏడ్చి కృంగిపోయి ఉన్నావేమో, బలహీన పడిపోయి ఉన్నావేమో, నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను సహోదరుడా. ప్రార్థన ఆలకించే దేవుడు తిరిగి నీకు జవాబు దయచేయబోతున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు పోగొట్టుకొని తిరిగి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? సహోదరి, నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందరం మన ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మేము దావీదు కోసం నాయన చదువుకున్నాం తండ్రి. దావీదు ఏ విధంగా తన యొక్క సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతమంది అయితే ఇక్కడ ఆ విధంగా ప్రభు సమస్తాన్ని పోగొట్టుకొని, తన కుటుంబాన్ని పోగొట్టుకొని, తన ఆస్తిని పోగొట్టుకొని, తన పిల్లలను పోగొట్టుకొని, ప్రభువా తన పిల్లలు వేరొక చేతిలో చిక్కుకొని పోయి, తన పిల్లలు ప్రేమ పేరుతో వేరొక చేతిలో చిక్కుకొని పోయి ప్రభువా ఎంతమంది తల్లిదండ్రులు విలపిస్తున్నారు, ఎంతమంది కడుపు కోతతో అంగలారుస్తున్నారు. అయ్యా ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా, ఒక్కసారి మీరు లేవనెత్తండి ప్రభువా. దావీదును లేవనెత్తి, దావీదును ధైర్యపరచి, దావీదును యుద్ధానికి పంపిన దేవుడవు తండ్రి. కొద్దిదేమి గొప్పదేమి ఏది పోగొట్టుకోకుండా సమస్తం తిరిగి పొందుకునేటట్టుగా చేశావు నాయన. దావీదును బలపరిచావు, దావీదును స్థిరపరిచావు తండ్రి, దావీదు కృపనిచ్చావు నాయన. అయ్యా అటువంటి కృప మాకు దయచేయండి అయ్యా, అటువంటి కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది నాయన తమ ఆస్తిని పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, నెమ్మది పోగొట్టుకొని, ఏడవటానికి కూడా శక్తి లేక మూలుగుతూ పడి ఉన్నారు తండ్రి. అటువని మీరు లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి నష్టాన్ని పూడ్చండి నాయన, ప్రతి దౌర్జన్యం ఆగిపోవాలి తండ్రి. అయ్యా ప్రతి నష్టం పూడ్చబడాలి, మీ శక్తి దిగి రావాలి నాయన, మీ ఆదరణ దిగి రావాలి ప్రభువా, మీ ఆశీర్వాదం దిగి రావాలి ప్రభువా, మీ సమాధానం దిగి రావాలి ప్రభువా. రండయ్యా రక్షకుడా, రండయ్యా పరిశుద్ధుడా, దిగిరండయ్యా పరలోక తండ్రి, దిగిరండయ్యా మహిమగల తండ్రి, దిగిరండయ్యా అభిషిక్తుడా, దిగిరండయ్యా ఆరాధ్యుడా, రండయ్యా. ఇది మీ సమయము తండ్రి, ఇది మీ సమయం పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా మీ సన్నిధి నడిపించండి అయ్యా, అభిషేకం దయచేయండి తండ్రి, ఆశీర్వాదం దయచేయండి ప్రభా తండ్రి. పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుకోవాలి ప్రభువా, తిరిగి పొందుకోవాలి యేసుక్రీస్తు నామములో. మీ సన్ని తోడిచి నడిపించండి అయ్యా, సహాయం చేయండి తండ్రి, అభిషేకించి ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అదే రీతిగా మన చేతులు పైకెత్తి చెబుదాం ఈ రోజున. నా చేతులు ఇచ్చే చేతులుగా మార్చండి ప్రభు, నా చేతులు అనేకులకు ఇచ్చే చేతులుగా మార్చండి, ఆదరించే చేతులు, ఆస్వాదించే చేతులుగా నన్ను మార్చండి ప్రభు అని అడుగుదామా? మన చేతులు ఆకాశం తట్టు లేవనెత్తి, ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా చేతులు ఇచ్చే చేతులుగా ప్రభువా, అయ్యా బీడు బారిన భూముల్లో తండ్రి విత్తనాలు వేసేవారుగా మా జీవితాన్ని మార్చండి. కృంగిపోయిన జీవితాలు లేవనెత్తేవారుగా నాయన, ఆదరించేవారుగా ప్రభువా, నువ్వు చేసినట్టుగా మేము చేయగలిగే కృప దయచేయను. ఇచ్చు వానికి విత్తనం ఇచ్చే దేవుడవు నీవు తండ్రి, ప్రభువా ఆహారం ఇచ్చే దేవుడవు నీవయ్యా. మేము అటువంటి వారిగా మా జీవితాలు మారాలి. మా చేతులు బలపరచండి, ధైర్యపరచండి, మా చేతులు సత్కార్యాలు చేయాలి, మా చేతులు అయ్యా అనేకులను పోషించాలి, మా చేతులు అద్భుతమైన కార్యాలు చేయాలి ప్రభువా, మా చేతులు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి ప్రభువా. మీరు సహాయం నడిపించి బలపరచండి తండ్రి, మీరు అభిషేకించండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువా స్తోత్రము తండ్రి నాయన. దావీదు వలే ప్రభువా తండ్రి నాయన, మా చేతులు ఇచ్చే చేతులుగా మార్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తగా మార్చునుగాక. మీ చేతులను ఆశీర్వదించి మీరు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు తిరిగి రెండంతలుగా దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.
సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.